దీర్ఘశాంతం ఆయన చూపుతూ ఉన్నాడు. ఎందుకనట? రీజన్ ఏంటి? ఇంకా నా కుమార్తె రావాలి, ఇంకా నా కుమారుడు రావాలని. దీనికి అర్థం ఏంటంటే, నా యొక్క దీర్ఘశాంతాన్ని మీరు అర్థం చేసుకోండి కానీ నేను మాట ఇచ్చి మాట తప్పేవాడిని కాదు, నా ఉగ్రత చూపడం నాకు తెలియదు అనుకోదు మీరు. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను ఏమైనా చూస్తాను, చూసినప్పుడు మీలో ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది, దాన్ని నేను సహించను. ఏంటి ఆ ఫీలింగ్ తెలుసా? నీలో గిల్ట్ ఉండి, ఆ గిల్ట్ అంటే ఏంటి? అపరాధ భావం. అయ్యో ప్రభా, మళ్ళీ పడిపోయాను ప్రభా, నన్ను బాగు చేయి ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నీ ఏడ్చి నువ్వు పోరాడుతూ ఉంటే దేవుడు కరుణిస్తాడు. ఇంకా ఎన్నిసార్లు అడుగుతానులే, ఇంకా నా వల్ల కాదులే, లైట్లే అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, ఇంకా ఆయన పర్లేదులే, శిక్షించట్లేదులే అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, అప్పటికి ఆ కామ అలా ఫుల్ స్టాప్ అయిపోద్ది మన జీవితంలో, దేవుని కృప. అందుకనే ఒకే మాటని పదే పదే అంటాడు ఆమోసు గ్రంథం 1వ అధ్యాయంలో